హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్ము. ఇవాళ నేను మీకు ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కడగాలి. అలా చేయడం వల్ల ఏదైనా డస్ట్ అండ్ బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా బాగా క్లీన్ అవుతుంది. తర్వాత ఒక ఆనియన్, 2 టమాటోస్, 2 గ్రీన్ చిల్లీ అండ్ 1 క్యాప్సికమ్ తీసుకొని బాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న ప్రాన్స్లోకి 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటోస్ అండ్ క్యాప్సికమ్తో పాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసి ప్రాన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయకూడదు. ఆ ప్రాన్స్లో ఉన్న వాటర్తోనే బాగా కలపాలి. అండ్ అలాగే ఉప్పు అండ్ పసుపు కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన దాన్ని ఒక 1 అవర్ మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని 2 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 చెక్క, అలాగే 1 బిర్యానీ ఆకు తీసుకొని బాగా వేగాక మనము కలుపుకున్న ప్రాన్స్ని ఇందులో వేయాలి. వేసాక మొత్తం బాగా కలపాలి. అన్ని ఆయిల్ అంతా ప్రాన్స్కి పట్టేలాగా మొత్తం ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో ఎక్స్ట్రా ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. అంతా ప్రాన్స్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేసి ఫస్ట్ ప్రాన్స్ బాగా గట్టిపడేసి తర్వాత అదే వాటర్తో ప్రాన్స్ బాగా కుక్ అవుతుంది. ఇది చాలా డ్రైగా, సాఫ్ట్గా, టేస్టీగా అవుతుంది. మొత్తం ప్రాన్స్లో ఉండే వాటర్తోనే ఇలా ప్రాన్స్ అంతా బాగా కుక్ అయిపోయి చాలా డ్రైగా అవుతుంది. ఇలా మొత్తం ఆ వాటర్ పోయే వరకు అలా కలుపుతూ ఉడికించుకోవాలి. సీ ఫుడ్స్ బాగా తినేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ లాస్ట్లో మనము కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. వీక్లీ వన్స్, పాసిబుల్ అయితే వీక్లీ ట్వైస్ తీసుకున్న ఇది చాలా హెల్దీ. మన బాడీకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. నాన్ వెజ్లో కంపేర్ టు చికెన్ అండ్ మటన్, సీ ఫుడ్స్ ఎస్పెషల్లీ ప్రాన్స్ గుడ్ ఫర్ హెల్త్ అని కూడా చెప్పచ్చు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.